పరిశుద్ధాత్మ మాలోకి అంటే పరిశుద్ధాత్మ మమ్మల్ని తాకినట్టు ఉండింది అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. పరిశుద్ధాత్మ మమ్మల్ని తాకినట్టు ఉండిందయ్యా అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. తాకిందా? పరిశుద్ధాత్మ తాకిందా? 100% పరిశుద్ధాత్మ దేవుడు మన స్థలంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు. అది నేను చూసా. పరిశుద్ధాత్మ ఈ స్థలంలో ఉన్నది. దాన్ని అనుభవించే వాళ్ళకి తెలుసు ఆ రుచి ఎలాగుంటుంది అనేది. ఎందుకంటే చెన్నైలో నేను రక్షించబడినప్పుడు ఇట్లాగే నేను సాధారణంగా మనలాగే కూర్చున్నప్పుడు, అన్నలా కూర్చున్నప్పుడు ఈ సైడు లేడీస్ ఉంటారు, ఈ సైడు మగవాళ్ళు ఉంటారు. ఈ లైను ముగ్గురు, ఇటు ఇద్దరు. చిన్న చర్చి, పెద్ద చర్చి కాదు అది, సిటీలో చిన్న చర్చిలో ఉంటాయి. మనకి ఇలాగే విశాలంగా ఉంటాయి. పరిశుద్ధాత్మ నా మీదకి బాగా దిగేది. పరిశుద్ధాత్మ నా మీద దిగేది. పక్కన మెరిషమ్మని మా పిన్ని అయితే ఆమె కూడా పరిశుద్ధత పడేది. ఇది అక్కడ ఎట్లాగుంది, ఆరాధన జరుగుతున్నప్పుడు పోటీగా అన్నట్టుకుండేది చూసే వాళ్ళకి. పోటీగా వీళ్ళు ఏంద్ర ఆయన ఇంత ఓవర్గా ఉండరు అనిపించేది. వీళ్ళేంది ఇంత ఓవర్గా ఉండరు ఏంద్ర నాయన అనిపించేది చూసేవాళ్ళకి. మద్రాసు కదా, ఎట్టకారంగా మాట్లాడతారు. ఏంద్రా వీళ్ళు ఎంత ఓవర్గా ఉండరా అని మాట్లాడేది. అదే సిచ్యువేషను నైస్ పాల్ అని వాళ్ళ ఇంటి ఆయన బాబాయ్, ఈ అనివేనిపల్లిది తెగ ఎగరుతుందరా, ఇదా తినింది అరగలేదు దీనికా, వెనక బయట ఫుల్ అయిపోయింది, బయట రోడ్డు మీద కుర్చీలో కూర్చొని అంటుండు, ఈ అనివేనిపల్లిది తినింది అరగలేదురా, తెగ ఎగరుతుందని అండి. ఒకరోజు ఆయన మధ్యలో కూర్చొని పెట్టే సమయం వచ్చింది. ఆయనకి మధ్యలో కూర్చునే సమయం వచ్చింది. మీరు నమ్మతనం, పరిశుద్ధాత్మ దిగినప్పుడు నా ఒళ్ళు నాకు తెలిసేది కాదు. ఈ పక్కన కాలు బొబ్బలు నూనె పడితే బొబ్బలు ఎట్టొస్తాయా, నీరు బుడకలు నూనె పడితే అలాగ బొబ్బలు అయిపోయింది. ఎగిరి ఎంతసేపు ఎగిరినా నాకై తెలియదు, సంథింగ్ ఉండదు, అలాగ అయిపోద్ది. ఆయన మధ్యలో వచ్చిన సమయం వచ్చింది. సుమారు 6 పాటలకు ఆయన మోకాల మీద నిలబడి పరిశుద్ధాత్మ ఆయన మీద దిగినప్పుడు బొబ్బల కాయలు కాసిపోయి నిశా దిగితే 7 సీసాయిలు తాగితే నిశా ఎక్కద్దంటారు, 7 సీసాలు సారాయి తాగితే నిశా ఎక్కద్దరా అంటారు. అట్లా 7 సీసాలు సారా తాగిన లాగా 1-2 గంటల సేపు నేను మోకాల మీద. పరిశుద్ధాత్మ అనుభవం. పరిశుద్ధాత్మ దిగితే అట్టే నిలబడిపోయింది ఆయన. 3వ రోజు నన్ను పిలవనైపి 2 కాళ్ళు జగురు పట్టుకునేడు. నాయనా నేను తిట్టనురా బాబు, నేను మాట్లాడనురా, బుద్ధి వచ్చిందిరా నాకు. కానీ ఏం బాబాయ్ అంటే, అమ్మా మీరు ఎట్ట ఎగరుతుండ్రో, మీరు ఎట్ట నింపబడుతున్నారు నాకు తెలియదు, కానీ 1 గంట సేపు నిలబడలేకపోయినాడు అని. ఇది 1 గంట సేపు. నేను పరిశుద్ధాత్మ అనుభవం ఎలాగుంటుందంటే పరవశించబోద్ది. మన శరీరం ఎలాగుంటుందంటే ఏదో తెలియని లోకంలో ఉన్నాం మనం, తెలియని స్థితిలో, తెలియని ఆనందం, తెలియని అసలు అటువంటి కృప, అటువంటి శక్తి, అటువంటి పరిశుద్ధాత్మ ఈ స్థలంలో కూడా నింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యోపదేశంలోకి వెళదాం. సమయం లేదు, 3 కల ముగించాలి. కాబట్టి నేను క్లుప్తంగా 2 మాటలు చదివి మీ మధ్య. రాత్రి నేను మెసేజ్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వను, నాకు కొడుకమ్మ 7 నెలల బాబు, నేను మెసేజ్ ప్రిపేర్ అవుతుంటే వాడు కూడా నాతో 1 గంట దాకా మెలకుగానే ఉండవు. 1 గంట దాకా మెలకుగానే ఉండవు. ఏం మాట్లాడాలి ప్రభావాల కాడ, ఏ ఉపదేశం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏంది వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళ హృదయంలో ఏ ఆలోచన ఉంది, వాళ్ళ హృదయంలో ఎటువంటి బాధ ఉంది. సంథింగ్స్ రాంగ్. ప్రతి హృదయంలో వేదన ఉంటుంది, ప్రతి కుటుంబంలో సమస్య ఉంటుంది. సమస్య లేని కుటుంబం లేదు,
ఏంటి? సమస్య లేని కుటుంబం లేదు. నువ్వు పెద్దలు ఉంటే వేడి వారాల నగాలు పెట్టుకోనరా, దానికి సమస్య ఉంటుంది. ముక్కు పెట్టుకోనరా, దానికి సమస్య ఉంటుంది. ఎందుకు? అది కొన్ని వస్తువే, అయ్యో ఊరకొచ్చిన వస్తువులు కాదు, సమస్య ఉంటుంది. కానీ ప్రతి కుటుంబంలో ఒక సమస్య ఉంటుంది. ఈ సమస్య ప్రభువా, ఏం మాట్లాడాలి నీ బిడ్డలతో? అక్కడ అక్కోళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఆ బిడ్డల సమస్య ఏంది, ఎలా, ఆ సంఘ పరిస్థితి ఏంది, నాకు చెప్పు నాయనా, నేను మాట్లాడాలి, తెలియాలి అని వెళ్ళినప్పుడు దేవుడు చక్కని ఒక ఉపదేశము, నీ బిడ్డలతో మాట్లాడు, వాళ్ళ హృదయంలో ఇది ఉంది, దాని నిమిత్తం మాట్లాడమని నాకు ప్రభువు వాక్యోపదేశం మాట్లాడాడు. అది మీ మధ్య పంచుకుంటున్నాం. సామెతలు 16వ అధ్యాయము 6వ వచనం. అది అందరికీ తెలిసిన వాక్యము. తొందరగా ముగియాలి. జీవము గల దేవుడు మీ మధ్య మాట్లాడబోతున్నాడు. చదివేవారు ఉన్నారు బ్రదర్, చదవండి. సామెతలు 16వ అధ్యాయం 6వ వచనము. కృపా సత్యముల వలన దోషమునకు ఆమేన్. ఏందమ్మా? కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. ఏందంట? కృప. ఆయన కృప వలన నీ దోషము తొలగిపోవును. కృప వలన. ఏ కృప? ఆయన కృప. మనుషులు ఒక దయాదాక్షిణం కాదు, అన్నదమ్ములు ఒక ఆదరణ కాదు, అప్పచెల్లి ఒక క్షేమం కాదు, తల్లిదండ్రులు ఒక కౌగిలి కాదు. ఏ కౌగిలి? కృపా కౌగిలి. ఆయన కృప వలన నీ దోషములు తొలగిపోవును. ఆయన కృప వలన నీ సమస్యలు కొట్టివేయబడును. ఇది నేను చెప్పిన మాట, సర్వశక్తి గల బైబిల్ రాయబడిన మాట. ఏ మాట? సామెతలు 16వ అధ్యాయము 6వ వచనము. కృపా సత్యము వలన దోషములు ప్రాయశ్చిత్తము కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఇంకెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోరు. చూడండి, దేవునికి భయపడిన నీవు నీ కుటుంబంలో ప్రాయశ్చిత్తము కలుగును. ఎందుకు సమస్యలు? ఫస్ట్ నువ్వు లోబడితే కదా దేవునికి సమస్యలు లేకుండా ఉండటానికి. అర్థమైందా? స్పష్టంగా దేవుడు, నీవు దేవునికి భయపడు, నీ సమస్యలు ఏమవుతావు? నీ శాపం ఏమవుతుంది? కొట్టివేయబడద్ది. దేవుడికైతే భయపడవు కానీ సమస్యలు అయితే కొట్టివేయబడాలా? ఏంది న్యాయం? మందిరానికి అయితే రావు కానీ బిర్యానీ మాత్రం ఇంటికి రావాలా? ఏంది ఇది అన్నట్టు. వాక్యానుసారం వెళ్ళండి. నీ హృదయము దేవునికి, నీవు దేవునికి భయపడు. మొట్టమొదటి నువ్వు దేవునికి భయపడు, దేవుని అంట ఉంటాడు. మొట్టమొదటి నువ్వు దేవునికి భయపడు. దేవునికి నువ్వు భయపడకుండా, దేవునికి నువ్వు లోబడకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా నీ శాపములు ఎక్కడ కొట్టివేయబడతాయి? ఎంత ప్రార్థన చేస్తే అర్థం? చెముటోడి చెవులు శంకూదినట్లే. చెముటోడి చెవులో చెంకూదినట్లే వాక్యమే సెలవిస్తుంది. కృపా సత్యము వలన దోషములు ప్రాయశ్చిత్తమైపోతాయి అంట. ప్రాయశ్చిత్తమైపోతాయి. ఆయనకు భయపడితే ఏంది? ఆయనకు భయపడిన భక్తులు, చదవండి అమ్మా. చెడుతనము నుండి తొలగిపోవద్దురు. దేవుని మందిరానికి రామ్మంటే ఏమైనా లోబడిందా? లోబడిందా సిస్టర్? ఎక్కడికో ఇందుకు సాక్ష్యం ఇప్పుడే చెప్పింది అక్క. దేవుని సమూహానికి రామ్మ. ఈమె లోకరసరంగా ఉండింది. ఒక హిజ్రాగా, ఒక రికార్డ్ డాన్సులకి, తిరణాలకి దేవత వేషాలు వేసుకొని భరతనాట్యాలు చేస్తా ఇచ్చలవిడి జీవితం.
సుఖాంతమైన జీవితం, లోకానికి అనుకూలమైన జీవితం, తనకిష్టానుకరమైన జీవితం ఉండింది. ఏమైనా లోబడిందా? నువ్వు ఎప్పుడు దేవునికి భయపడ్డావో, ఎప్పుడు నువ్వు దేవునికి లోబడ్డావో అన్నాడు, ఏమైంది? నీ రూపము మారిపోయింది, నీ శాపము కొట్టివేయబడింది. లాప్స్, నీ శాపము కొట్టివేయబడింది. ఎందువల్ల? నీవు దేవునికి భయపడి వలన. అంతకుముందు విచ్చలవిడతనము, ఒకరిక రాజకీయాన్ని వేసుకుంటే వాళ్ళు కొట్టి తీరావా అని పెరుక్కునేది. చూడండి, నీవు ఈనాడు దేవునికి భయపడిన నీవు, నీ జీవితం ఎలాగ మారింది? ముత్యము వలె మారింది. నువ్వు దేవునికి భయపడిన వల్ల నీ జీవితం ఎలాగైనది? మన ముందు ఒక దైవజనులాగా నిలబడింది. అర్థమవుతుందా? నువ్వు దేవునికి భయపడాలి. మొట్టమొదటిగా నువ్వు ఇంకా దేవునికి లోబడక, దేవునికి భయపడక జీవిస్తుంటే నీ కష్టాలు తప్పు. నేను మొహాన్నే చెప్తున్నా, కష్టాలు తప్పు. నీవు దేవునికి భయపడు. కృప నిన్ను ఆదరించునుగాక. కృప నిన్ను ఆదరించునుగాక. మైబీ దేవునికి భయపడకుండా ఎంతమంది మృతులైన వారు ఉన్నారా? మరణ పడకలో నేను కూడా ఇదే సిచ్యువేషన్లో నా దేవా నన్ను బ్రతికించని పెరిగాను. నేను దేవునికి భయపడ్డా. రామచంద్ర హాస్పిటల్లో దత్తాది సార్ ఉన్నాడుగా, ఆయన ట్రీట్మెంట్ నాకు జరిగింది. నేను సావు బతుకులో ఉన్నప్పుడు మా అమ్మ కావాలో భూమ తాయి తెచ్చి నడుము కడుతునింది. భూమ తాయితో పేరుకి అవతలేసాం. కటకా సస్తే రేపు 2 మహా పెద్ద ఏం కాదన్న. సస్తే రేపు రెండో రోజు మహా ఏం కాదు తీ అన్న. నా దేవునికే మహిమ కలుగును గాక, నా దేవునికే మహిమ కలుగును గాక. మా వైఫ్కి పిల్లలు లేరు, 4 సంవత్సరాలు. నేను పడ్డ అవమానాలు కాదు, నేను పడ్డ బాధలు కాదు, డివైడ్స్ ఏడాకులు వచ్చాం పిల్లలు లేరని. మా అత్త గయ్యాలి గంప. మా అత్త పిల్లలు లేరు ఏందుకు, మాకొద్దు, మేము ఇడాకులు తీసుకుంటాం అని చెప్పి ఇడాకులు వెళ్ళింది. నా దేవుడు గొప్ప దేవుడు. ఇంకా ఆ బాధలు, ఆ మాటలు, ఈ మాటలు తట్టుకోలేక నీ బొట్టోలు ఇక్కడ మోపూరే కదా, మోపూరు తెలుసుంటుంది మీకు, అల్లూరు కాడ మోపూరు బ్రదర్ తెలుసు. మోపూరులో దండ కడతారు, కడితే ఆమె వచ్చి, అమ్మా నీకు పుసురు తాపుతామో, ఒక తాయి తీస్తామో, నువ్వు మొలతడకైనా మెల్లైనా వేసుకోవాలి అని చెప్పింది. నేను ఏంద్ర నాకు ఈ కర్మ ప్రభువా, నేను ఈ బిడ్డనయ్యి ఈ మోపురు దండకు తీసుకుని వచ్చేవి ఏందనన్నీ, ఏదో పొసురు అన్నారుగా, పొసురే పోపించుకుంటే పాతాలే, నాటు వేయదు అన్నారుగా, పోపించుకొని పోతాలే అని నేను అనుకున్నా. ఆడబోయలేక ఆమె ఇంతప్పుడు దండ తీసింది. రా ఇక్కడ కూర్చో పటాలకి ఎదురుగానింది. నేను పోయి చూసి మా భార్య చేయి పట్టుకొని ఈడుచుకొని వచ్చి బయటికి, పైకి ఏదో పొసురు అన్నావు, ఏంది ఏడుకొచ్చి తాయిత్తులు అంటుండవు, దండలు అంటుండవు, నాకొద్దు, పిల్లలొద్దు, పాడువద్దు, నాకు అవసరం లేదు, నేను తాయిత్తులు కట్టాను, పిల్లలు పుట్టకపోయినా నాకు బాధలా, ఎందుకు పిల్లలు పుట్టకపోయినా నాకు బాధలా, వద్దన్నా, ఇది నిజం, వద్దన్నా. తీసుకొని యువతలకు వచ్చేసాం. అది కట్టిస్తేనే పుడతారు పిల్లలా? నా దేవుడు జీవం గల దేవుడు కదా. శారాకి 99 సంవత్సరాలుగా గర్భవతి అయింది. ఏం బ్రదర్? 99 సంవత్సరాలు. ఈరోజు గర్భవతి, నాకు చక్కని మగబిడ్డ ఇచ్చారు. విశ్వాసమించి దేవుని ఎదుట, దేవునికి భయపడు, మనుషులు కాదు. నీవు దేవునికి భయపడినట్లయితే దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు దేవునికి లోబడి అయితే దేవుడు నువ్వు అనుకునేవన్నీ సమస్తం నెరవేర్చుతాడు. ఆమేన్. అన్ని సమస్యలు దేవునికి భయపడి నీ కుటుంబంలో ఏం మేలు జరగద్ది? భర్త మారితే భార్య మారడం, భార్య మారితే భర్త మారడం. దేవునికి భయం లేదు,
దేవుడికి భయం లేదు. ఏం మారద్ది? ఇక్కడ స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది, కృపా సత్యము వలన దోషములు ప్రయాసిత్తమవుతాయి అంట. ఆయన కృప నీ యందు ఉందా? ఆయన యందు నువ్వు భయపడుతున్నావా? ఆయన కృప నీలో ఉందా? సమస్యలని కొట్టివేయబడాలంటే ఆయన కృప నీ యందు ఉందా? ఆయనకు నువ్వు భయపడుతున్నావా? ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. లేదయ్యా, నేను 24 గంటలు ప్రార్థన చేస్తున్నా, 24 గంటలు నేను వాక్యం చదువుతున్నా, నేను మోకాటి ప్రార్థన చేస్తున్నాను, నేను పాటలు పాడుతాను, అందరికన్నా నేను మొదటగా మంచి పేరు, నేను క్రైస్తవురాల్ని, నేను మంచిగా దేవుని ఆరాధిస్తున్నానని అవి ఉండొచ్చు. కానీ నీ హృదయం దేవునికి ఇచ్చావా? నీ మనసు దేవునికి ఇచ్చావా? మెయిన్ అదే. నీ హృదయం దేవునికి ఇచ్చావా? నీ హృదయం దేవుని ఇవ్వకన్నా, నీ మనసు దేవునికి ఇవ్వకన్నా, నువ్వు దేవునికి భయపడకుండా నీ కుటుంబంలో సమస్యలు ఎలాగపోతాయి? నీ కుటుంబంలో బాధలు ఎలాగపోతాయి? నీ కుటుంబంలో అప్పుల సమస్య ఎలా పోతాయి? నీ కుటుంబంలో చింతలు ఎలాగపోతాయి? నీ కుటుంబంలో ఉన్న శాపం ఎలా పోద్ది? నీ కుటుంబంలో ఉన్న అల్లరి ఎలా పోద్ది? నీ కుటుంబంలో ఉన్న జీవితం ఎలాగపోద్ది? నువ్వు దేవునికి భయపడుకున్నట్లయితే నీ కుటుంబము అలాగే ఉంటుంది. నువ్వు దేవునికి లోబడు, ఆయన కృప నిన్ను ఆవరించును. నువ్వు దేవునికి భయపడు, ఆయన కృప నిన్ను జీవింపచేయును. మైబీ నేను సంపాదిస్తున్నాను, నా కుటుంబంలో ఉండటంలా కష్టం ఎక్కువైపోయింది, ఆదాయం తక్కువైపోయింది, ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఎలా చేయాలి కుటుంబం? ఎలా చేయాలి కుటుంబం? చూడండి, ఇర్మియా 31:17 అధ్యాయము వాక్యం చూడండి. రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. ఏంది? రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. ఏ మేలు? ఏ మేలు చెప్పండి. ఏ మేలు? నీకు పైన ఆన్సర్ ఇచ్చా. రాబోయే కాలమందు నీకు మేలు కలుగును. దోషములు కొట్టివేయబడును. ఎలా? ఆ దోషములు నీలో కొట్టివేయబడితే నీకు రాబో కాలమున మేలు కలుగును. నీలో దోషము పెట్టుకొని మేలు ఎలా కలగద్ది? నేను ముక్కుసూటిగా చెప్తున్నా బ్రదర్, మనలో ఇంత గంపిడి పెట్టుకొని పెద్దోళ్ళకి సామెత వేస్తారు. మన హృదయములో ఇంత పెట్టుకొని పైకి అంటే ఏం జరగద్ది? హృదయ రంతములు ఆయన ఆరాధించు. హృదయ రంతముల నుంచి నీవు దేవుని ఆరాధించు. నీవు దేవుని ఆరాధించినప్పుడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించు. నీవు దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించు. పైన కాదు. పక్కన మా బావుండే, పక్కన మా ఈంకరాలనుందే, పక్కన నాకు నచ్చంది గిచ్చంది వచ్చి కూర్చొని ఉంది, ఆలోచించొద్దు. ఈ స్థలములో నీవు ఎలాగ నీ దేవుని ఆరాధిస్తావంటే సంపూర్ణంగా, పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో నీ దోషములు కొట్టివేయబడును. రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. నిర్గమాకాండము చూడండి. నిర్గమాకాండము 14 అధ్యాయము 14 వచనం. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును. ఏమ్మా? యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును. ఎలా యుద్ధం చేస్తాడు? ఏంటట? ఆ ఊరకయే ఉండవలనని చెప్పెను. చూడండి ప్రియులారా, నువ్వు ఊరకనే ఉండు. నువ్వేం చేయబల్లా, నువ్వు దేవునికి భయపడు చాలు.
దేవునికి లోబడు. నీవు రాబావు కాలం ముందు నీకు మేలు కలుగును. నువ్వు ఎగరబల్లా, కర్రలు కట్టోరా పెట్టుకుని పరిగెత్తబల్లా. నువ్వేం చేయాలంట? దేవునికి భయపడు. ఆయన అంటున్నాడు కదా, యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును, ఊరకనే ఉండు. నువ్వు ఊరకనే ఉండు. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును. రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. ఆయన ఎటువంటి వాడంట? యెహోవా. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును. ఒక స్టోరీ చెప్తా. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ప్రతి దాంట్లో మంచి స్నేహితులు. వాళ్ళు మంచి ప్రాణ స్నేహితులు అంటే ప్రాణ స్నేహితులు అంటే నీయి నాయి అటువంటి స్నేహితులు. ఒకరోజు ఏం జరిగింది, తిరణాలకు వెళితే వీళ్ళు కొద్దిగా తులుపు చాట్లు, అంటే కుదురుగుండే వ్యక్తులు కాదు, తులుపోలు అంటారు, తులుపు మనిషి రాయుడు అంటారు కదా. అలాగా వీడు ఉండకన్నా అక్కడ దారిన ఎవరినో ఒక వ్యక్తిని గిల్లుకున్నాడు. వాడు ఏంద్రా ఏ ఊర్రా నీదనిండు, నీదే ఊర్రా అనిండు. ఏంద్రా నువ్వు అనిండు, ఏంద్రా నువ్వు అనిండు. ఎందుకనిండు? వెనక నా స్నేహితుడుండో ఈడు నన్ను కొడితే నా స్నేహితుడు అయితే ఈడు సన్నగా ఉంటాడు, వెనక స్నేహితుడు ఇంత లావున ఉంటాడు, కట్అవుట్. నేను గిల్లుకుంటే వీడు తన్నేస్తాలని చెప్పి ఈడు ఏంద్రా నువ్వు అంటే ఏంద్రా నువ్వా, నువ్వేంద్ర అంటే నువ్వేంద్రా అనిండి. వెనకేమీ లేడు. ఈయన్ని కింద వేస్తే తక్క తొక్క అవతలేసేసారు. సొక్కా చినిగిపోయింది, మూతి పగిలిపోయింది. వీళ్ళు వేసి వచ్చి మచ్చా ఏరా నన్ను వదిలేసి వచ్చావంటే, రా ఇంటికి పోతే మా భార్య బతకనిదిరా, ఇట్లా తొగ్గు పెట్టుకున్న సంగతి తెలిస్తా, రేపు ఎప్పుడైనా అప్పుడు వస్తాలే. ఏంది ఈయన సావు నూకిన తర్వాత? ఈడేమో లేడు వెనక, ఈడేమో సప్పంగా సావు నూకేస్తారు వాళ్ళు. గిల్లుకోవటం ఎందుకు, వాడుండని చెప్పి ఈడేంది తిరుగుపడటం ఎందుకు? ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, యుద్ధము చేయవాడు యెహోవా. ఆయన ఎలాగున్నాడు మనకి? చూడండి, కీర్తనలు 18వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం దాకా చదువు బ్రదర్, మైక్లో చదువు సిస్టర్. బండోడు సన్నోడు, బండోడేమో మాయమైపోయాడు, సన్నోడు మాత్రమో చితికిపోయాడు. వాడు సప్పగా సావు నూకేరు. కీర్తనలు చదవనమ్మా, చెవి ఎగ్గండి. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి నా దుర్గము. స్తోత్రమే. చూడండి, చదువమ్మా 3వ గారు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. హల్లెలూయా. అర్థమైందా? యెహోవా ఎలాగున్నాడు మనకి? కేడము అంటే ఏందన్నా జనన? కేడం అంటే ఏంటి? బంగారము. కేడము అంటే బంగారము. అయినా కేడము.
కేడము నా అది కవచం. యుద్ధానికి సిద్ధం పోయినప్పుడు ఎదురు దొమ్మనేసుకుంటారు, అది కవచం. నా కేడము, నా శైలము. నా శైలము, నా శైలం అంటే దర్బార్. నా శైలము, కోట, బలమైన నా కోట. మైబీ మీరు హైదరాబాద్ పోయినప్పుడు గొలుకత్త ఏం కొండ, అది ఏం కొండమ్మ, అది ఇస్తారమ్మా? గొలుకత్త కొండ కాదు, గోల్కొండ. హైదరాబాద్ గొలుకత్త కొండ ఎక్కడ ఉంది? ఎర్షలేములో గోల్కొండ. గోల్కొండ రాజు ఎవరు? గోల్కొండలో యుద్ధం చేసేటప్పుడు గోల్కొండ కోటలు చూసారా ఎంత హైట్గా ఉంటాయో? గోల్కొండ కోటకి రాజుల కోట అంటే వీళ్ళు యుద్ధం చేసినప్పుడు ఆ కోట గోడలు దాటలేవు. యుద్ధం చేయడం, ఆ గోడలు పడగొడితేనే ఈ కోటలకు రావాలి. ఆ కోట గోడలు పగల కొట్టకుండా, కోట గోడలు కూర్చకుండా ఈ కోటలోకి రాలేరు. అటువంటి దేవుడు మన దేవుడు. ఏమై ఉన్నాడు? కోట, నా శైలము, నా కోట, నా శైలము, నా దుర్గము. ఏంది? నా శృంగము. చూడండి ఆయన ఏ రీతిగా ఉన్నాడో మనకి. ఒక స్నేహితుడే పోలా, ఒక దేవుడిగానే పోలా, ఒక యేసయ్యగానే పోలా. ఎలా ఉన్నాడు? యెహోవా నా శైలం, యెహోవా నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. నా దేవుడు నన్ను ఆశ్రయించు దుర్గము. నీవు శోధనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆదరించు దుర్గం అంట. చూడండి, ఆయన నిన్ను రక్షించు. ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ అంటే ఒక 10 మంది చుట్టూ కప్పేసినట్టే కదా. నా కోట. ఆ మాటలు అంటుంటే అబ్బా, ఇది చెప్పాలంటే ఇంకో రాగా చెప్పొచ్చమ్మా. ఎలాగంటే ఇప్పుడు ఒక అబ్బాయి, మొన్న నేను మాది బిఎంఆర్ ఫ్యాక్టరీ ఇక్కడ ఫ్రైడ్ రైస్ షాప్ ఉంది. వాడు హిందీ మాట్లాడు, తెలుగు మాట్లాడటం. వాడు ఆ అమ్మాయితో మాట్లాడుతాడు, తమిళ్లో మాట్లాడుతాడు. నీ ఇల్లా అందే నా ఇరుక మాట, నీ ఎన్ ప్యార్ అమ్మికి తుమ్మికి బాలావాసి. ఏంది, నేను నిన్ను ప్రేమిస్తున్నా. అమ్మాయిని వాడు అలా పొగడుతుండవు. నువ్వు నా పక్కనుంటే నా లెవెలే వేరుగా ఉంటుంది మే. వాడు చెప్పే భాషలో నువ్వు నాకు అసలు, నేను నీకు సెట్ అవ్వటం కాదు, నువ్వు నాకు సెట్ అయ్యావు. అసలు అంతా నాకు అంత ధైర్యం ఉంటుంది నువ్వు ఉంటే. నువ్వు నా పక్కనుండు, వాడు నేను కొడతా. చూడండి, అంటే వాడు ఆ మాటల్లో ఎంత ఫీల్ ఇస్తున్నాడు. కానీ ఆ మాటల కన్నా నాకు ఈ మాటలు ఎలాగున్నాయంటే, బా, ఆ ఫీలింగు. ఆయన నా కోట. వాడు ఒక యవనస్తుడు అనే మాటలు ఒక లవ్ విషయం. ఈ విషయంలో శాశ్వతమైన కృప, శాశ్వతమైన ఆశ్రయం, దుర్గము. ప్రియుల చూడండి, ఇవన్నీ ఎలాగొస్తాయి నీకు? దేవునికి నీవు భయపడినప్పుడే. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, ఎప్పుడైతే నీ శాపము కొట్టివేయబడదో, ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళు ఆరాధిస్తావో, ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, ఎప్పుడు నీ హృదయాన్ని దేవునికి ఇస్తావో, ఆనాడు నీవు దేవుని చేతిలో ఒక ఆయుధముగా ఉంటావు. ఆయన నీకు ఒక కోటగా మారుతాడు. ఆయన నీకు ఒక శృంగంగా మారుతాడు. ఆయన నీకు ఒక ఆశ్రయ దుర్గంగా మారుతాడు.
నా సమస్యలు పోలేదు, నా బాధలు పోలేదు, నా వేదనలు పోలేదు, నా కష్టాలు పోలేదు, నా సమస్యలు పోలేదు, నా భర్త మారలేదు, నా కుటుంబం మారలేదు, నా అన్నదమ్ములు మారలేదు, నా సమస్యలు మారలేదు, నా జీవితం ఇలాగున్నది, నా అప్పులు ఇలాగున్నాయి, నా రాత మారలేదు. ఎందుకు ఈ పనికిరాని మాటలు? ఎందుకు ఈ పనికిరాని ఆలోచనలు? దేవుడు చెబుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నాకు లోబడు. ఆయన కృపా వాత్సల్యమే కదా నీ శాపములు కొట్టివేయబడును. ఆయన కృపా వాత్సల్యమే కదా నీ బాధలు కొట్టివేయబడును. ఆయన కృపా వాత్సల్యమే కదా నేను ఒక రూపంగా మార్చును. ఆయన కృపా వాత్సల్యమే కదా నీ జీవితము మార్చును. నా సమస్యలు మారలేదు, నా జీవితం మారలేదు, నా భర్త మారలేదు, నా పిల్లలు మారలేదు, నా కుటుంబం మారలేదు, నా రాత జీవితం. నా వాళ్ళు నన్ను వదిలేశారనుకుంటావు, నీ దేవుని నువ్వు వదలడు. నీ హృదయాన్ని దేవునికి, నీ హృదయము దేవునికి, నీవు ఆరాధించు జీవము గల దేవుని గుర్తెరుగు. ఆయన ఇండైరెక్ట్గా కీ నీ చేతికే ఇచ్చాడు. ఇండైరెక్ట్గా కీ నీ చేతికే ఇచ్చాడు. నీ హృదయం అనే పలక దేవునికి ఆయన మంచి రాతలు రాస్తాడు. ఆయన మంచి రాతలు రాస్తాడు. ఎంతకాలం ఈ శోధన, ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం ఈ వేదన, ఎంతకాలము 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 ఈ నరక యాతన. మైబీ నీ ఆత్మను దేవునికి ఇవ్వలేదేమో, మైబీ నీ దేవునికి నువ్వు ఆరాధించడం లేదేమో, నీ మనసు దేవునికి ఇవ్వటం లేదు. నువ్వు దేవునికి లోబడు, నీ శాపములు కొట్టివేయబడను. నీ శాపం, నీ పితరుల శాపం, నీ పితరుల శాపం నీ కుటుంబం ఆవరించినదేమో. కొట్టివేయబడాలంటే ఏం కావాలి? నీ హృదయము దేవునికి ఇవ్వాలి. నీవు దేవునికి భయపడాలి. అదేమి లేకుండా నా అప్పులు అలాగే ఉండయ్యా పాస్టర్ అయ్యా, ప్రార్థన చెయ్యని తిరగతా ఉంటావు. నా రాత మారలేదయ్యా, నా కష్టాలు పోలేదయ్యా. మందిరానికి వస్తావు, తాయితికి వెళ్తావు. మందిరానికి వస్తావు, ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. నీ నమ్మకము యెహోవా మీద మోపు, నీ ధైర్యము యెహోవా మీద మోపు. జీవితం అనేది ఒక్కటే. ఈ జీవితంలో నీవు సంతోషం అనేది లేకపోతే ఎంత బాధ. చావు వరకు నాకు జీవితంలో సుఖము లేదు, సావు వరకు నా కుటుంబంలో నెమ్మది లేదు. నా ప్రభు అంటున్నాడు, కీ నీ చేతికే ఇచ్చాడు, కీ నీ చేతికే ఇచ్చాడు. ఆయన కృపా సత్యము వలన నీ దోషములు ప్రాయశ్చిత్తమగును. అవి ఎలా అవుతాయి? కింద అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎదుట మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. నువ్వు దేవునికి లోబడి ఎడలా నీవు పాపం నుంచి తొలగిపోతావు. సహోదరి అన్నింది, నువ్వు దేవునికి లోబడక ముందు ఎలాగున్నది? లోకానుసారంగా వ్యభిచార జీవితము నుంచి, చెడు జీవితము నుంచి, అక్రమ జీవితము నుంచి దేవునికి నేను లోబడిన నుంచి నా రాత మారిపోయింది. హృదయం అనే పలక నువ్వు దేవునికి నీ రాత మార్చేస్తాడు ఆయన. నీ హృదయం అనే పలక దేవునికి ఇవ్వకుండా, నీ హృదయం అనే పలక దేవునికి ఇవ్వకుండా ఏ రాత మారద్ది? మారదు. నల్ల బండ తీసుకొని పోయి నేలకేసే బర్రా 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 గీకు. నల్ల బండే. కొన్ని బండలు ఉంటాయి, లోపల డైమండ్ ఉంటుంది, పైన నల్ల కాసే బండ ఉంటుంది.
ఆ బండని మిషన్లో పెట్టి కరగదీస్తే ఎక్కడో ఎంత ముత్యం ఉంటుందంట, ఎంత డైమండ్. నేను చూసే ఈ మధ్య యూట్యూబ్లో డైమండ్ చూడండి. అలాగా నీ నలుపంతా ప్రభు కడిగేస్తే నీలో ఉన్న డైమండ్ ఎంత విలువ చేస్తుందో, ఎన్ని కోట్లు పోద్దో, ఎంత వెలకట్టలే రీతిగా ఉంటుందో. నీ హృదయం అనే నల్లబండ తీసేయి. నీ హృదయములో దేవుని యొక్క భయం అనే వజ్రము దాచిపెట్టుకో. నీ కుటుంబం ఆశీర్వదించబడును, నీ కుటుంబం ఆశీర్వదించబడును. లాస్ట్ చివరికి ఒక మాట చదివి ముగిచ్చేస్తా, టైం అయిపోయింది నాకు ఇచ్చిన సమయము. యెషయా 29వ అధ్యాయము 22, 29, 22. గ్లోరీ స్పిరిట్ నియాందారా బాషారా కాబాలారా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. 22. యెషయా అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఇక మీదట ఆయన ముఖము తెల్లబారదు. ఏందిరా ముఖమేంది, ఏంది యాలేసే ముఖము? అదే యాలయటం అంటే అర్థం. ఆయన ముఖము తెల్లబారదంటే దానికి అర్థం అదే. ఆయన తెల్లబారదంటే ఇంకా మీద తెల్లబారదంటే ఎట్టడదా? సావాల్ ఆయన ఇచ్చిన చూడు, ఇక మీదట నీ ముఖము తెల్లబారదు. అబ్రహాము విమోచించిన దేవుడు యాకోబు కుటుంబం గురించి ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట సిగ్గుపడడు. ఇక మీదట సిగ్గుపడడు. ఇక మీదట సిగ్గుపరచబడడు. ఎందుకు? నీవు దేవుని వైపు చూడు. దేవుని వైపు చూడకన్నా నువ్వు లోకం వైపు చూసి 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 అల్లాడే ఉండవు. నువ్వు దేవుని వైపు చూడు. యాకోబును దీవించిన దేవుడు నిన్ను దీవించునుగాక. అబ్రహాము విమోచించిన దేవుడు ఆయన. అబ్రహామును విమోచించిన దేవుడు. యాకోబు ఎన్నడూ ఇంకా సిగ్గుపరచబడడు. మైబీ ఇంతవరకు సిగ్గుపడతానే ఉండవేమో, ఇప్పుడు దాకా నీవు సిగ్గుపడతానే ఉండవేమో, నవ్వులు పాలవుతా ఉండవేమో, దిగజారిపోతూ ఉండవేమో, సిగ్గుపడతా ఉండవేమో, అందరి చేతులు అవమానాలు పడుతున్నవేమో. డబ్బు లేదనో, బంగారం లేదనో, సరైన వస్త్రాలు లేవనో, నా ఇంట్లో సరైన వస్తువులు లేవనో, నేను అద్దింటి దానో, నాకు ఇల్లు లేదనో, నన్ను చిన్న చూపు చూస్తున్నారనే బాధ నీలో ఉండంటే ఈ క్షణాన నీ దేవుడు నిన్నే సిగ్గుపరచనీయుడు. ఈ క్షణాన నీ దేవుడు సిగ్గుపరచనీయుడు. యాకోబు సిగ్గుపరచబడనీయుడు. ఇంకా నీ జీవితంలో ఇంకా సిగ్గు రాదు. దేవునికి నీ హృదయం ఈ యాకోబుని స్వస్థపరచబోతుండ ఆయన. యాకోబుకు ధైర్యం ఇస్తుండ ఆయన. యాకోబుని తాకబోతుండ ఆయన. నీ స్థితిని మార్చబోతుండు సహోదరి. నీ గతిని మార్చబోతుండు ఆయన. క్షేమమైన దేవుడు. నా పిల్లల పరిస్థితి చదువు లేదని, ఫీజులు కట్టలేక, చదివించలేక, ఆర్థిక పరిస్థితి లేక, భర్త సంపాదన చాలక, భార్య సంపాదన చాలక, కుటుంబంలో చాలక, కుటుంబ సమస్యలు చాలక, అక్కని ఆటు పోట్లు పాతల చాలక
అత్తల పోటు, ఆడబిడ్డల పోటు, అన్నదమ్ముల పోటు, సకల భారము నీ దేవుడు కొట్టివేయబడుగాక. గ్లోరీ. యాందరా శరలరా బాబా. ఆయన ఖేడమై ఉన్నాడు నీ పక్షాన. దయచేసి కళ్ళు మూయండి. ఖేడమై ఉన్నాడు ఆయన నీ పక్షాన. కన్నీరిచ్చి ప్రార్థించండి సహోదరి. కన్నీరుతోని దేవుని అడుగు. యాకోబు సిగ్గుపరచబడనీయుడు ఇంక మీదట. యాకోబు సిగ్గుపరచనీయుడు ఇంక మీదట. ప్రియ దేవుని సమూహమా, దేవుని బిడ్డలారా, అక్క, చెల్లి, దేవునిని తాకబోతుండు. నా కుటుంబం సరిలేదని బాధపడుతున్నావా? నా కుటుంబంలో సరైన వస్తువులు లేవే, నా కాడ బంగారం లేదని నీ ఊరిని చిన్న చూపు చూస్తున్నారా? అయ్యా, నా కష్టం ఎంత, నాకుండే అప్పులు నాయనా. అయ్యా, అప్పులు కట్టలేకున్నా ప్రభు, ఇంటి బాడుగులు కట్టలేకపోతున్నా, కుటుంబంలో కష్టంగా ఉంది నాయన, సరైన బట్ట కట్టలేకపోతున్నా, నా కుటుంబం దిగజారిపోయిందయ్యా. ఎలా ఉన్నామయ్యా, ఇలా అయిపోతున్నామయ్యా. ఏందయ్యా నా కుటుంబ పరిస్థితి, నా పరిస్థితి ఏందయ్యా? దిగజారిపోతున్నావా సహోదరి? కృపాక్షేమముల వలన నీ శాపము, నీ దోషము కొట్టివేయబడును. భయభక్తులు కలిగి దేవుని యందు జీవించు. ఆయన నిన్ను స్వస్థపరచువాడు ఆయనే, నిన్ను పైకి లేవదీవాడు ఆయనే. ఆయనే ప్రియ సహోదరి, ఆయనే, మరి ఇంకొకరు లేరు. నాది అద్దిల్లు అనుకుంటున్నావా? నా భర్త సంపాదన చాలేదు, ఇంక ఏ పని చేయాలి? ఈ కష్టం ఎన్ని రోజులు చేయాలి? అందరిళ్ళల్లో వస్తువులు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, బ్లాక్ టీవీలు ఉన్నాయి, ఫ్రిడ్జులు ఉండేవి, టైల్స్ ఇంట్లో ఉండరే. నా ఇల్లు అద్దిల్లు అని అనుకుంటున్నారా? నేను చిన్న చూపు పెడుతున్నారా? చిన్న చూపు పడగాకు. నీ దేవుని రాత మార్చబోతుండు. నీ దేవుడిని రాత మార్చబోతుండు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ మీదకి వ్యతిరేకంగా లేస్తున్నారా? నీ మీద సాడీలు చెప్తున్నారా? నీ మీద చెనుకులేస్తున్నారా? నేను ఎందుకు పనికిరాందాలాగా చూస్తున్నారా? ఈరోజు నిన్ను చిన్న చూపు చూస్తున్నారా? నీవు ఆదరించిన వాళ్ళే నీ మీద తిరుగుబాటు చేస్తున్నారా? నీ కన్న బిడ్డలే నిన్ను తిడుతున్నారా? నిన్ను పక్కన పెట్టారా? నిన్ను అసహించుకుంటున్నారా? నీ కోడలు నిన్ను పట్టించుకోవటం లేదా? నీ కొడుకులు నిన్ను పట్టించుకోవటం లేదా? నిన్ను పక్కన పెట్టేశారా? నాకు బాగలేదు, నన్ను ఎవరు పట్టించుకోలేదని బాధపడుతున్నావా? నా బాధ ఎవరు అర్థం చేసుకోవటం లేదని దిగులు పడుతున్నావా? దిగులు పడద్దు. నీ దేవుడు నిన్ను అడుగు. అయ్యా, నన్ను అడుగునా? అయ్యా, నన్ను చూడయ్యా, నా హృదయం ఎరుగునా? ఆయన నా హృదయం ఎవరు అర్థం చేసుకోవటం లేదేసయ్యా. నా హృదయం ఎవరు అర్థం చేసుకోవటంలా, నా మనసు ఎవరు అర్థం చేసుకోవటంలా. నేను ఏం మాట్లాడినా వాళ్ళకి చెడుగానే ఉందయ్యా. నేను ఎంత మంచిగా చెప్పినా నాయన, వాళ్ళు తప్పుగానే అర్థం చేసుకుంటున్నారయ్యా. అయ్యా, నా బిడ్డ పరిస్థితి ఇట్లా ఉంది. అయ్యా, నా కూతురు కాపురం బాగు చేయి, నా కూతురు కాపురాన్ని సరిచేయి నాయన. అయ్యా, నా బిడ్డ తాగుబోతుగా ఉన్నాడు, నా బిడ్డని సరిచేయి. తోటి వాళ్ళ అన్నదమ్ములందరూ బాగున్నారయ్యా, నా బిడ్డ ఎందుకు ఇట్ట అయిపోయాడయ్యా? అయ్యా, నా బిడ్డను బాగు చేయి. వాడు అమాయకుడు నాయన, వాడికి ఏమి తెలియదయ్యా. అయ్యా, నువ్వు సరిచేయ్యా. నేనున్న రోజులు నా బిడ్డకు చూసుకుంటాను. నేను పోతే నా బిడ్డ పరిస్థితి ఏంటయ్యా? నా బిడ్డను ఎవరు చూస్తారయ్యా? నీ దిగులు పడుతున్నావా? తల్లి, నీ దేవుడు అడుగు, నీ దేవుడిని అడుగు. నా బిడ్డను మారువయ్యా నాయనా.
నా కుటుంబంలో సరైన క్షేమము లేదు నాయన, నా కుటుంబంలో సరైన మార్గం లేదు నాయన. నాకు తోడుండి నాయన. నాకు భయం వేస్తుందయ్యా. నా కుటుంబ పరిస్థితి ఏమైపోదో, నా కుటుంబం ఎలా అయిపోదో నాకు అర్థం కావటం లేదేసయ్యా. నాకు ఆ డబ్బులు లేవు నాయన. డబ్బు లేదని చిన్న చూపు చూస్తుండ్రే నన్ను. లేనిదానని నన్ను లేనిదాని అంటుండ్రయ్యా. అయ్యా ఎక్కడున్నావయ్యా నువ్వు? ఎక్కడున్నావు నాయన? నా పక్కనే ఉండయ్యా. నా హృదయములకి రా, నా హృదయములకి రా. కన్నీరు ఇడిచనుకున్నానయ్యా. నువ్వు కాక ఎవరయ్యా నాకు? నువ్వు కాక ఎవరు నాయనా? నేను తాకు నాయనా, నీ పరిశుద్ధాత్మతో తాకు నాయనా, నీ బిడ్డను తాకు నాయనా, నీ మహిమను తాకు నాయనా. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డ హృదయమును తాకు ప్రభువా. పరిశుద్ధాత్మ దైవమా, పరిశుద్ధాత్మతో నింపు నాయనా. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డ హృదయంలో ఏ వేదన ఉందో ఆ వేదన తీసేయినాయనా, ఆ వేదన తీసేయినాయనా. నీ బిడ్డ హృదయంలో నాన్న, నీ బిడ్డ హృదయాన్ని తాకండి ప్రభా. ఇదిగో ఆ భర్త వల్ల బాధపడుతుందో, అయ్యా నా తండ్రి ఎందు నిమిత్తము నా తండ్రి బాధపడుతుందో నాయనా, నువ్వు స్వస్థపరచు నాయనా, స్వస్థపరచు నాయనా. విడుదల దయచేయండి, విడుదల దయచేయండి. కన్నీరుతో నా తండ్రి బిడ్డను తాకండి ప్రభా. పరిశుద్ధాత్మతో తాకండి ప్రభా. ఇదిగో నీ దేవదూతల మహిమ నీ బిడ్డను ఆవరించును గాక. దిగాందర శరబాబా, నీ మహిమతో తాకండి. పరిశుద్ధాత్మ ఆవరించును గాక, పరిశుద్ధాత్మ ఆవరించును గాక, నీ బిడ్డపై ఆవరించును గాక. నింపు నాయన, బలమైన అభిషేకముతో నింపు, బలమైన అభిషేకంతో నింపు, బలమైన అభిషేకంతో నింపు. యేసుక్రీస్తు నామములో నింపు. హృదయములను వేదన తీ, బయటికి రా. యేసు నామములో కక్కు, బయటే. యేసుక్రీస్తు నామములో నీ అందరూ బాబా పరిశుద్ధాత్మతో నింపు నాయన. బలమైన అభిషేకంతో నింపు, బలమైన అభిషేకంతో నింపు. చాలది అభిషేకం, చాలది అభిషేకం. నీ అందరూ బాబా రీ బాబా నింపు. నింపు నాయన. చాలది ఆత్మ, చాలది ఆత్మ. నింపు, నింపు. పరిశుద్ధాత్మతోనా అయ్యా నీ బిడ్డను తాకండి, నీ బిడ్డను తాకండి ప్రభా. కన్నీరుతో తాకండి. యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి, విడుదల దయచేయండి. ఈ కుటుంబంలో సమస్తం సమాధానంగా మార్చండి. మారు నాయన, నీ మహిమతో నింపండి, నీ మహిమతో నింపండి. బలమైన అభిషేకం నాయన, బలమైన అభిషేకంతో నీ బిడ్డను ఆవరించండి ప్రభా. బలమైన అభిషేకంతో నింపండి నాయన. రికాప షరప దూరాబా బాబా నింపండి నాయన. మహిమతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి నాయన. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో. పరిశుద్ధాత్మ దైవమా నీ ఆత్మతో నింపండి. ఈ వేదనతో వచ్చిందో, ఏ కష్టంతో వచ్చిందో ప్రభా నువ్వు తాకండి ప్రభా. నింపని నాయన. ఏ స్వస్థత దయచేయండి, యేసు నామములో స్వస్థత దయచేయండి. గ్లోరీ నీ అందరూ బాబా. పరిశుద్ధాత్మ దైవమా నింపండి ప్రభా. బలమైన ఆత్మతో, బలమైన ఆత్మతో, బలమైన ఆత్మతో, బలమైన ఆత్మతో నింపు నాయన. గ్లోరీ, గ్లోరీ. స్తుతించు, స్తుతించు, స్తుతించు. నీ అంతరా షరా బాబా. మహిమగల దేవుడు, మహిమగల దేవుడు, మహిమగల దేవుడు నాయన. యేసుక్రీస్తు నామములో నింపండి ప్రభా. ఓ రీ బాషరా లారా బాబా, ఓ నీ అందరా బాషరా బాబా. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మతో నింపు. ఓ రీ బాషరా బాబా నింపు. పరిశుద్ధాత్మ నింపబడాలి. స్థలంలో పరిశుద్ధాత్మ నింపబడాలి, నింపబడాలి, నింపబడాలి. నింపు, పరిశుద్ధంతో నింపు. నింపు, 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 నింపు. పరిశుద్ధాత్మ స్పిరిట్ ఆవరించును కాక, స్పిరిట్ ఆవరించును కాక, పరిశుద్ధాత్మ స్పిరిట్ ఆవరించును కాక. మహిమ స్వరూపి, మహిమ స్వరూపి, మహిమ స్వరూపి. నింపు నాయన, నింపు. గవినిలో పోరపై నీ బషరా లారా మామ నీ బషరా కబా బాబా నీ బాబా నీ బాబా షరా లారా బాబా. దేవుని అగ్ని సంచరించుచున్నది, దేవుని అగ్ని సంచరించున్నది. ఏ కట్లు తెగిపోతున్నాయి, సర్వ కట్టి రిషే
పరిశుద్ధాత్మతో నింపు. ఎవరైతే నీకు చేతబడి కట్టలున్నాయో తెగిపోవును గాక. ఎక్కడైతే కీడు దాటి ఉన్నావో తెగిపోవును గాక. ఎవరైతే నీ మీద ఎత్తి పెట్టుకోవడం వాళ్ళు నాశనం అయిపోతారు. పరిశుద్ధాత్మ దురాత్మ కాల్చివేయబోతుంది. దురాత్మ ఎత్తి పెట్టుకుంది నీ మీద. యేసు నామములో దురాత్మ శపింపబడుగాక. అగ్ని అగ్ని నాశనము చేయనుగాక. పరిశుద్ధాత్మ నా తండ్రి, ఈ స్థలములో ఆవరించినందుకు స్తోత్రములు ఆయన. నీ స్థలములు ఆవరించిన గాక, నీ స్థలములు ఆవరించిన గాక. పరిశుద్ధాత్మ దైవమా నీకు స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా. గ్లోరీ 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 గ్లోరీ. నింపు నింపు తండ్రి, స్తోత్రం ప్రభు. ఓ రక్షకా స్తోత్రం 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 నాయన, స్తోత్రం స్తోత్రం నా తండ్రి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. ఓ తండ్రి నాయన, ఇంతవరకు ప్రభువా ఆశను నిలబెట్టి స్వామి రాజ్య తండ్రి నాయన, మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ఆనందము నీవే, మా తైలము నీవే, రక్షక నీవే, మా ధైర్యమయ్యా నీవే, మా శైలము స్వామి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ఆనందమా, నా అతిశయమా, నా ఆశ్రయమా, నా బహుధైర్యమా. జీసస్ స్తోత్రమయ్యా. అందరూ సంతోషంగా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనే నీ శైలమని, ఆయనే నీ కోట అని, నీ ఆశ్రయదుర్గం ఆయనని, ఆయన మీద ఆనుకొని పాడదాం. నా ఆనందమా, నా అతిశయమా, నా ఆశ్రయమా, నా బహుధైర్యమా, నా సమాధానమా, నా దుర్గమా, నా శైలమా, నా తైలమా. నీవే నీవే నా యేసయ్యా, నీవే నీవే నా యేసయ్యా. పరిశుద్ధాత్మలో ఆనందించు. ఆ పదంలో ఉన్న ప్రతి ఒక్క భావాన్ని ప్రియమైన దేవుని బిడ్డ గుర్తిస్తూ, నా ఆనందమా, నా అతిశయమా, నా ఆశ్రయమా, నా బహుధైర్యమా, నా సమాధానమా, నా దుర్గమా, నా శైలమా, నా తైలమా. నీవే నీవే నా యేసయ్యా, నీవే నీవే నా యేసయ్యా. శ్రమ కొలిమిలో పరీక్షించబడినప్పుడు, శ్రమలలో ఆనందించే కృప నాకిచ్చిన దేవా. శ్రమ కొలిమిలో పరీక్షించబడినప్పుడు,
మార్చబడినప్పుడు అవునయ్యా. శ్రమలలో ఆనందించి కృపణ తీర్చిన దేవా, ఎవరి ప్రేమ అయినా కొంతకాలమేనని, అవునయ్యా. యేసయ్యని ప్రేమ శాశ్వత కాలమో ఉండునని, అవును. ఎవరి ప్రేమ అయినా కొంతకాలమేనని, యేసయ్యని ప్రేమ శాశ్వత కాలము ఉండునని తెలుసుకుంటిని, బాగుగా తెలుసుకుంటిని, తెలుసుకుంటిని, బాగుగా తెలుసుకుంటిని. నా ఆనందమా, నా అతిశయమా, నా ఆశ్రయమా, నా బహుధైర్యమా, నా సమాధానమా, అవునయ్యా. ఆయనని సమాధానము. నా దుర్గమా, ఆయనని దుర్గము. నా శైలమా, ఆయనని శైలము. నా తైలమా, నీ తైలమైన. నీవే నీవే నా యేసయ్య. ప్రభుని చూడవలే. నీవే నీవే నా యేసయ్య. ఓ లార్డ్ జీసస్, ఆమేన్. నీవే నీవే నా యేసయ్య. ఆమేన్. నీవే నీవే నా యేసయ్య. లార్డ్ జీసస్, నీవే నీవే నా యేసయ్య. యేసయ్య, నీవే నీవే నా యేసయ్య. Glory. యేసయ్యా, 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 ఆమేన్. నీవే నీవే నా యేసయ్యా. నీవే నీవే నా యేసయ్యా. నా పరిశుద్ధాత్మ. ఆనందమా, నీయబ్బ శరబాబా. నింపు. నా అతిశయమా, నా ఆశ్రయమా, నా బహుధైర్యమా, Lord, నా సమాధానమా, నా దుర్గమా, నా శైలమా, నా తైలమా, నా తైలమా, నీవే నీవే నా యేసయ్యా. నీవే నీవే నా యేసయ్యా. నీవే నీవే నా యేసయ్యా. Yes, Lord. నీవే నీవే నా యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవే నీవే నా యేసయ్యా. తండ్రి, నీవే నీవే నా యేసయ్యా. సంతోషంగా నీవే నీవే నా యేసయ్యా. ఆమేన్. నీవే నీవే నా యేసయ్యా. నీవే యేసయ్యా. నీవే నీవే నా యేసయ్యా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. నీవే నీవే నా యేసయ్యా. నీవే నీవే నా యేసయ్యా. మహాపరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడా, యేసయ్యా నీకు స్తోత్రములు. పరిశుద్ధుడు పరిశుద్ధుని పొగడబడుచిన తండ్రి, కెరేబులు షెరేబులు నిత్యమును పొగడబడుచిన తండ్రి, ఈ స్థలములో నీ పరిశుద్ధాత్మతో ప్రభా ఆనందించుతున్న తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా, ఈ దినమున ప్రభా నీవు మమ్మల్ని నిలబెట్టినందుకు స్తుతులు స్తోత్రములు. నాయనా, ఈ మధ్యాహ్న సమయాన ప్రభా అయా మంచి ఉపమానం ప్రభా మీరు మాకు అందించినందుకు స్తోత్రములు.
మీరు మా హృదయములతో మాట్లాడేందుకు స్తోత్రములు. అయా ఇదిగో ప్రభా, కూడి వచ్చిన ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పచెప్తున్నా. అయా నీవే నీ బిడ్డలకు ధైర్యం చెప్పండి, ఎన్ను తట్టి ధైర్యం ఇవ్వండి ప్రభా, ఎన్ను తట్టి ధైర్యం ఇవ్వండి ప్రభా. నీ కృపతో నీ బిడ్డలు ఆవరించండి. ఇదిగో నీ ఉన్నావని నీ బిడ్డలకు భరోసా ఇవ్వండి. నీ బిడ్డలకి కేడము వల్లే, క్షేమం వల్లే నీవే ఆదరణ, నీవే దుర్గమై నీ బిడ్డలకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో తండ్రి అయా అడుగుచున్నానయ్యా. ఇదిగో ప్రభా, జానుపాలు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా, వజ్రాపాల శిష్యుని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా మమ్మల్ని పిలిచిన విధానం బట్టి స్తోత్రములు, కృతజ్ఞతలు నాయన. అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా నీ నామానికి మహిమకరంగా మీరు మార్చుకోమని ఇగో ఈ కొద్ది సమయాన్ని ప్రభా అయా ముగించుకుంటూ అయా నాత్రం మా గృహాలకి మేము వెళ్తున్నప్పుడు ప్రభా నీ ఆత్మ మాకు తోడించండి. నీ మహిమ గల సింహాసనముల తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, నీ పరిశుద్ధాత్మ సహవాసం మాకు, నీ రాక పర్యాంతరం మాకు తోడించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థన ఇంతటితో ముగించబడింది. మీరు వ్యక్తిగతంగా ఎవరైనా ప్రార్థన అవసరం వారు, దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అశోక్ బ్రదరు ప్రార్థన చేయించుకోండి. రెండో విషయము, మనము చివరి ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మరి పిలవగానే మరి వారు కోరుకున్న రీతిగా దేవుడు ఆయన చిత్తాన్ని ఇక్కడ జరిగించి ఈ సాక్ష్యం ద్వారా మరి దేవుని వాక్య పరిచయ ద్వారా దేవుడు ఇక్కడ వాడుకున్నటువంటి సేవకులకి మరి ఇద్దరికి కూడా ప్రభు ప్రత్యేకమైనటువంటి సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. చివరి ప్రార్థన ఆశీర్వాదం మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, సత్యస్వరూపి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఈ దాసుల్ని ప్రభు మండుచున్న పొదగా మీరు చేయండి నాయన. అగ్ని కణము వలె వాడుకోండి నాయన. అగ్ని జ్వాలల వలె ప్రకాశింపచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ నాయన, కొలత లేని ఆత్మతో మీరు నింపండి నాయన. కొలత లేని ఆత్మతో మీరు నింపి నాయన ఈ తరములో యేసు ప్రభు తండ్రి, ఒక నాయన యేసు ప్రభు తండ్రి నాయన, ఒక అగ్ని కురువు వలె యేసు ప్రభు మీరు వాడుకోమని వేడుకుంటున్నాను. అయ్యానికి స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. సాతాను కట్లలో నుంచి విడిపించండి తండ్రి. బానిసత్వపు కట్లలో నుంచి విడిపించండి ప్రభా. బంధకాల్లో నుంచి విడిపించండి ప్రభేసయ్య. ఊహించిన రీతిగా ప్రభు నాయన తండ్రి అనేకమైన కార్యాలు ప్రభు ఈ దీపం ప్రార్థన పరిచయలో మీరు జరిగించబోతున్నందులకై నీకు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు నాయన. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు ప్రభేసు ప్రభు. నిరీక్షణకు ఆధారమైన దేవా, మీ చిత్తములో ఉన్నవారిని నడిపించేవు ప్రభేసు ప్రభు. నీ చిత్తములో ఉన్నవారిని నడిపించేవు ప్రభేసు ప్రభు. సనుగులు గొణుగులు లేకుండా ప్రభు తండ్రి, ఇంకా నాయన నాకైతే ప్రభు వినాలని, ఇంకా ఆరాధన చేయాలని, ఇంకా నీ స్తుతించాలని, ఇంకా భాషల్లో మాట్లాడాలని, ఇంకా నీ ప్రవచన వాక్కులు విడుదలవ్వాలని ఎదురు చూస్తున్న గుండె నాయన యేసు ప్రభు తండ్రి. ఓ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడా, రాబోయే దినాల్లో ఆహారం మాని నాయనా గంటల తరబడి నీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని ప్రభా, నిన్ను ఆస్వాదించే భాగ్యాన్ని ప్రభు నాయన, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రభు నాయన మీరు మాకు అలవాటు చేయండి అయ్యా. షుగర్ను మరిచి నాయన, బీపీలు మరిచి నాయన, అనారోగ్య పరిస్థితి మరిచి నాయన, ఓ నీలో లీనమై దేవాన్ని స్తుతించుటకు మీరు సహాయం దయచేయండి తండ్రి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ ప్రభు కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి అందరూ లేచిపోయినట్లయితే మీకు ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగము సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవకు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకలుగా పరిశుద్ధులకును, ప్రత్యేకించి సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి ఎస్తేరమ్మ సిస్టర్కును, దేవుని వాక్యాన్ని విత్తినటువంటి దేవుని సేవకులు అశోక్ బ్రదర్కును ఆయన సన్నిధి కాపుదల భద్రత సదాకాలం తోడయండి. ఆయన కృపాక్షములు ఎంట వచ్చి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి.